మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వాళ్ళందరూ కాస్త మనుషులతో టచ్లో ఉంటారు, మానవత్వపు అంశాల మీద స్పందిస్తారు అనడానికి సాక్ష్యంగా సాయి ధరమ్ తేజ్ చేసినటువంటిది. వాస్తవంగా తను మొన్న చేసినటువంటి ప్రకటన చూసినప్పుడు ఎందుకు అన్నది నాకు సందేహం వచ్చింది. ఏంటి అకస్మాత్తుగా ఈయన ఇది సోషల్ అవేర్నెస్ స్టేట్మెంటు, చిన్నపిల్లల ఫోటోలు చిన్నపిల్లల వీడియోలు పెట్టకండి, సోషల్ మీడియాలో సెక్యూరిటీ లేదు, పరమ దరిద్రంగా తయారైపోయింది అన్నటువంటి కోణాన్ని ఆయన ప్రొజెక్ట్ చేయడం ఎందుకు అనుకుంటే, అప్పుడు తర్వాత నేను ఆ వీడియో పోస్ట్ చేశాక కొంతమంది మిత్రులు పంపించారు. ఆ యూట్యూబర్ ఒక అతను సాయి ప్రణీత్ అనేటువంటి ఒక అతను మిగతా వాళ్ళతో కూర్చుని తండ్రి కూతుళ్ళకి సంబంధించి వల్గర్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంట. సరే, ఇక అది ఆ మాటలు వింటుంటేనే కంపరం అనిపించింది. ఆడపిల్లలకి సంబంధించి అసలు అంత చిన్నపిల్లలు, చిన్నైనా పెద్ద అయినా సరే ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు ఏంటి అన్నటువంటి తండ్రి కొడుకుల సంబంధం గురించి దాని మీద సాయి ధరమ్ తేజ్ ఆ మొక్క మాట్లాడిన తర్వాత, ఆ ట్వీట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు స్పందించడం ప్రారంభించారు. టోటల్ సమాజం రెస్పాండ్ అయింది. దీంతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరొక వైపున బట్టి విక్రమార్క, అలాగే పోలీసు అధికారులు కూడా తీవ్రంగా స్పందించడం, కేసు నమోదు చేయడం సుమోటోగా జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద బెంగళూరు పోలీసులు బెంగళూరులో ఉన్నటువంటి అతన్ని అరెస్ట్ చేసి పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఒక దారుణమైనటువంటి అంశానికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళటం ప్రారంభించింది.